ఆలయ ప్రతిష్టత విషయములో ఆయన కోపపడెను అన్న మాట రాయబడి ఉంది. దేని విషయంలో అంట? ఆలయ ప్రతిష్టత. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఒక వ్యక్తి జీవితంలో ప్రభు కోరుకునేది ఏదైనా ఉందంటే ప్రతిష్టత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతిష్టతను చూస్తాడు ఆయన. ఆ ప్రతిష్టతకు తగినట్లుగా మనము బ్రతుకుతున్నామా లేదా అని చూస్తాడు. ప్రతిష్టత మనలో ఎప్పుడైతే పోయిందో అప్పుడు మన మీద ఆయన కోపం అనేది రావటం సహజం. ఇప్పుడు ఆయన లోపలికి అడుగు పెట్టగానే ఎందుకు కోపం వచ్చిందంటే అక్కడ ఆలయ ప్రతిష్టతకి భంగము కలుగుతా ఉంది. వాక్యము విని, వాక్యము చేత ప్రేరేపించబడి, వాక్యానుసారంగా ప్రభు కొరకు బ్రతకాలి అని తీర్మానం చేసుకునేవాడు ప్రతిష్టత కలిగినవాడు. అది ఎజ్రాలో ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏడుస్తున్నారు వాక్యం విని. నెహెమ్యా ఎజ్రా అంటారు, ఏడ్చిన చాలు, విన్నారు కదా, మారు మనసు పొంది పశ్చాత్తాపడ్డారు కదా, ఇప్పటికైనా దేవునికి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. అంటే వ్యక్తిగతమైనది ఒకటి, వాక్యం విని ఎవరికి వారు ప్రతిష్ఠించుకునే దేవుని కొరకు ఒకటి. రెండవది, హన్నా పుట్టిన బిడ్డను వీడు బ్రతుకు దినములన్నీ యెహోవాకు ప్రతిష్ఠితుడు అని తల్లి బిడ్డను ప్రతిష్ఠించింది. అంటే ఒక వ్యక్తి తన బిడ్డలను కానివ్వండి, తనకున్న ఇంటిని కానివ్వండి, తనకున్న స్థలము కానివ్వండి, తనకున్న పశువులు కానివ్వండి, దేవునికి ఇచ్చి ఇది దేవునిది, ప్రతిష్ఠితమైనది